బ్రహ్మగుండ క్షేత్రంలో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి బ్రహ్మగుండేశ్వర స్వామి తిరునాళ ఈ రోజు చివరి ఘట్టంగా రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మరి రథోత్సవ కార్యక్రమానికి మరి గ్రామాల నుండి చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిగా ప్రజలు తరలి రావడం జరిగింది. మరి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు గ్రామస్తులు. మన కమిటీ సభ్యులైతే అందరూ కూడా చాలా దీన్ని ముఖ్యంగా ఆయకట్లు దీన్ని తీర్చిదిద్దే విధానం అనేది సంవత్సరాల నుంచి ఉంది. ఈ రథోత్సవాన్ని ముఖ్యంగా ఆయకట్లు నిర్వహిస్తారు. మరి రథానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కానివ్వండి, దాన్ని తీర్చిదిద్దే విధానంలో కానివ్వండి, వాళ్ళు ఒక ప్రత్యేక బాధ్యత తీసుకొని అన్ని రకాలుగా దీన్ని తయారు చేస్తారు. మరి ఈ రథోత్సవ కార్యక్రమానికి గ్రామ పెద్దలైతేనే కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మరి స్వామివారి కార్యాన్ని నా భూతో నా భవిష్యత్తుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ రోజు మరి రథానికి ఎటువంటి ఆటంకాలు జరగకుండా మరి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వారు ఎటువంటి దిష్టి తగలకుండా మరి టెంకాయలు కొట్టి వాళ్ళు పూజలు చేసి ఈ రకంగా మనం చూస్తున్నాము. కార్యక్రమాన్ని చాలా సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. మరి ఇలాంటి కార్యక్రమం వెల్దుర్తిలో చాలా సంతోషకరంగా బంధువులందరూ పిలుచుకొని వాళ్ళ ఆడపడుచులని ప్రతి ఇంటికి వాళ్ళు పిలుచుకొని ఆ కార్యక్రమం చేసుకొని మరి బ్రహ్మగుండం అంటే ఒక ఎమోషన్, బ్రహ్మగుండం అంటే ఒక సంతోషం. ఎందుకంటే ఇంట్లో సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి ఈ పండుగని ప్రతి కుటుంబం వారు ప్రేమతో వాళ్ళ కుటుంబ సభ్యులని ఇంటికి ఆహ్వానించుకొని వాళ్ళకు పట్టు వస్త్రాలు పెట్టి అందరూ ఆనందంగా సంతోషంగా చేసుకునేటువంటి ఒక గొప్ప పండుగ ఈ బ్రహ్మగుండం తిరునాళ. మరి ఈ బ్రహ్మగుండం తిరునాళని ఆయకట్లు చాలా సాంప్రదాయంగా రథోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఆచార్యులు ఆయకట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అట్లాగే ఈ కార్యక్రమం 3 రోజులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ వారు 24 గంటలు పహారా కాస్తూ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వచ్చేసిన భక్తాదులందరికీ ఎటువంటి ఆటంకాలు కలగకుండా పోలీస్ శాఖ వారు చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మనకు బ్రహ్మగుండ కమిటీ సభ్యులు ఇచ్చేసిన భక్తాదులందరికీ మంచి సౌకర్యాలు కల్పిస్తూ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచినీటి సదుపాయం అయితేనేమి, ఉండడానికి వాళ్ళకు వసతుల సదుపాయం అయితేనే కల్పించినందుకు కమిటీ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈ రోజు చివరి ఘట్టంగా మరి రథోత్సవ కార్యక్రమం అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది. వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఈ 3 రోజుల పాటు మనకు శివనామ స్మరణతో మారుమోగిపోయింది బ్రహ్మగుండ క్షేత్రము. హరహర మహాదేవ శంభో శంకర నినాదాలతో భక్తులందరూ కూడా తన్మయత్వం పొంది మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా వాళ్ళ బాధలన్నీ ఇతి బాధలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండాలని చెప్పి ఆ మహాదేవుని దేవదేవుని ప్రార్థిస్తున్నారు. మరి ఈ కార్యక్రమం అనేది చాలా సంతోషంగా జరుగుతుంది. రథాన్ని తీర్చిదిద్దే విధానం కానివ్వండి, ఎవరికి ఇబ్బంది కలగకుండా రథం ఎప్పటికప్పుడు దీన్ని బ్రేక్ వేసే విధంగా తెడ్లని తయారు చేస్తారు. ప్రతి సంవత్సరము కొత్త తెడ్లను ఈ రకంగా ఏర్పాటు చేస్తారు. దీనికి ఇరుసు అయితేనేమి, దీనికి ఇరుసు కమ్మీలు అయితేనేమి దీన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మరి ఈ రకంగా పెయింట్ వేయడం కానీ రథాన్ని అంతంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. దీనిలో రథానికి సంబంధించినటువంటి విగ్రహాలు ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడివి కాదు, ఆ కాలం నుంచి వస్తున్నటువంటివి. మరి వీటిని అందరంగా సుందరంగా తయారు చేశారు. రథానికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదా. ఈ రథం అనేది ఇప్పుడు కాదు, ఈ పేరు చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది కాబట్టి వీటికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ రథం కార్యక్రమంతో ఈ రథోత్సవ కార్యక్రమం చివరి ఘట్టంగా అందరూ కూడా సంతోషంగా వచ్చే సంవత్సరం వాళ్ళ కోరికలన్నీ నెరవేరి భక్తాదులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరి ఈ కార్యక్రమం అంతా కూడా కమిటీ సభ్యులు మనం చూస్తున్నాము. చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు కమిటీ సభ్యులు. కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఎలా నిర్వహిస్తున్నారు? మహాశివరాత్రి సందర్భంగా రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. పోలీసు బందోబస్తులు అయితేనేమి, రెవెన్యూ అయితేనేమి, నగరపాలక పంచాయతీ సిబ్బంది అయితేనేమి, అందరూ కూడా గ్రామ పెద్దలు అయితేనేమి ఎవరు వంతు వాళ్ళు భగవంతుడి సేవలో నిమగ్నమైనారు. ఈ రథోత్సవ కార్యక్రమం ఈ సంవత్సరం 6:18 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు భగవంతుడు తేరు రథం ముందు ఆశీనులై ఉన్నారు. అన్ని కార్యక్రమాలు, పూజా విధానాలు అన్ని సక్రమంగా నిర్వర్తించి గుమ్మడికాయ పూజతో సహా అన్ని పూజలు, బలిహారం అన్ని చేసి 6:18 తర్వాత రథోత్సవ కార్యక్రమం గ్రామ పెద్దలు ఆధ్వర్యంతో అందరి పెద్దలు
Thank you.